నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామంలో అన్నపూర్ణ పొదుపు లీడర్ నాగేశ్వరమ్మ చేతివాటం ప్రదర్శించింది. పొదుపు గ్రూపు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి ₹1,00,000 గ్రూపు లీడర్ అయిన నాగేశ్వరమ్మ కాజేసింది. గ్రూపు సభ్యులు బ్యాంకులో ఆరా తీయగా విషయం బయటపడింది. ఆమె తీరుపై గ్రూప్ సభ్యులు మండిపడుతున్నారు. అన్నపూర్ణ పొదుపు గ్రూపు లీడర్ నాగేశ్వరమ్మపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోస్పాడు మండలం కనాలపల్లె గ్రామం మాది. అన్నపూర్ణ పొదుపులెజ్ గ్రూప్‌లో మా అమ్మ, మా మరదలు కూడా ఉన్నారు. మా మరదలు సెకండ్ లీడర్‌గా పనిచేస్తుంది. ఈ గ్రూప్‌ది అప్పుడప్పుడు నేను కొద్దిగా లెక్కలు చూడమని చూస్తున్నా. 20 ఏళ్ల నుంచి గ్రూప్ నడుపుతున్నాను. కానీ 12 సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది. అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు. 12 సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన తర్వాత దాన్ని డాక్రా లోన్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది. పడితే దాంట్లో పొదుపు డబ్బులు 70,000 ఉండే దాన్ని కొన్ని కట్ చేసి దాంట్లో కంతులకు వేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేపిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో ₹1,00,000 తర్వాత పొదుపు డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తం ₹1,25,000 గాను మొదటి లీడరు జి. నాగేశ్వరమ్మ అనే ఆమె పోయి ఫోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు గాని, సెకండ్ లీడర్ గాని ఎవరికీ తెలియకుండా తర్వాత ఐక్య సంఘం, అవతల సంఘము ఐక్య సంఘం రెండోది ఉంది. దాని వీఏఓ చిన్న అనే తోడు ఈ ఫస్ట్ లీడరు జి. నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంక్‌కి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకి కూడా తెలియకుండా మేనేజరు లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్‌తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. అదే రోజు కూడా 8వ నెల 8వ తేదీ 2024లో అదే రోజు డ్రా చేసుకున్నారు. అదే రోజే బ్యాంక్ నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది. మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ కాడ అడగడం వలన బ్యాంక్ మేనేజర్ మాది అన్నపూర్ణ గ్రూపు. మాది 20 ఏళ్ల నుంచి కర్తన్యం. 12 ఏండ్లయింది ఆగిపోయి. ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్‌కి కాడికి పోయి 8వ నెల 8వ తారీఖు 2024 తెచ్చుకుంది ₹1,00,000. అందరి సంతకాలల్ల పెట్టి, దొంగ సంతకాలు పెట్టి తీసుకుంది. మాకేం చెప్పలే. దొంగ సంతకాలు చేసి